వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను బెండకాయ కోడిగుడ్లు పులుసు పెట్టబోతున్నా. దానికి కావాల్సింది చూడండి, చూపించమ్మా సరిగ్గా. ఇదిగో బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, మిర్చి ఇట్లా తుంచుకుంటాం, మిర్చి తరగకుండా. ఇవ్వండి ఎగ్గులు కూడా వేసి పులుసు పెడతాం. బెండకాయలు బాగుంటుంది అనమాట. ఎగ్గులు, చింతపండు పులుసు. ఇదిగోండి దాంట్లో వేసుకోవాల్సింది శనగపప్పుల పొడి అనమాట. అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్లో కాదు, అది పులుసు తెరిలేటప్పుడు వేయాలి. ఇది మధ్యలోనే వేస్తే గెట్ల గట్టిపోయింది అనమాట. పులుసు తెరిలేటప్పుడు ఇదిగోండి చెక్క, కొంచెం ఇదిగో లవంగాలు, కొన్ని చిన్నులపాయి, ఇది శనగపప్పు, ఇవన్నీ పొడి ఏంటంటే కొంచెం వాటర్ కలిపి పోయాలి. అది తెరిలేటప్పుడు పోయాలి. ముందే పోసుకుంటే గెట్ల గట్టిపోయింది, బాగుండదు. ఇది పులుసు. ఇది మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాం. చాలకపోతే కొంచెం, ఎక్కువైతే తీసేస్తాం అనమాట. పెట్టుకున్న కొంచెం వాళ్ళకి కావాలని కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు ఎక్కువైతే. ఇందాక నేను టమాటాలు చూపించాను కదా, ఆ టమాటా ఇదిగో మిక్సీలో వేసుకొని మెత్తగా వేస్తే బాగుంటుంది, బాగా కలిసిపోయి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇందులో చెక్క, లవంగాయలు చెప్పాను కదా, అది ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. ఇది కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే కలిసిపోయి అన్ని టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, బెండకాయలు అన్నీ తోడుతోనే కలిపేస్తాను నేను, తిరగమాత వేయను. ఇది మాది మా అమ్మమ్మ వాళ్ళు చేసేది ఇంతే, అందుకే చేస్తున్నా. చూడండి, పసుపు, సాల్ట్ తగినంత వేసుకొని, చాలా మంది మళ్ళీ వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేస్తే మళ్ళీ కలిసి అయిపోయింది. కారం, పులుసు కదా, కొంచెం కారం ఎక్కువ పెట్టింది. మీరు ఎక్కువ తినకపోతే వేసుకోకండి, మేము వేసుకున్నామని. ప్యూరు, ఇది ఇందాక టమాటా మిక్స్ చేసాం కదా, అది ఇది సరిపోయింది మాకు. ఆయిల్ చాలు. వాటర్ పోస్తున్నాం, పులుసు వేసినాక వాటర్. ఫస్ట్ ఎగ్గులు వేస్తే అందులోకి అదంతా పోద్ది, ఉప్పు కారం టేస్ట్గా ఉంటాయి. నొక్కులు పెట్టి వేస్తే బాగుంటుంది. ఇందాక మేము చూపించాం కదా, చింతపండు పులుసు సరిపోవాలి, అందుకని మళ్ళీ వేసుకుంటున్నాం. ఇది చక్కగా ఏం లేదు, నీళ్ళుగానే ఉంది. ఇది ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, శనగపప్పు, చెక్క, లవంగాయ, అంతే. చెక్క, లవంగాయ, శనగపప్పు, చిన్నులపాయ, అది ఇది గిట్ట నీళ్ళ చేసి ఆ కూర తెరిలేటప్పుడు, పులుసు కోడిగుడ్డు పులుసు తెరిలేటప్పుడు ఇది పోయాలన్నమాట. అది పొయ్యి మీద పెట్టాం, తెరిలాక అది పోయాలి పొడి. తెల్లక ముందే పోసుకోకండి, మళ్ళీ గడ్డలు కట్టింది. ఎంత ఒక పావు గంట ఉడకాలి. ఇది ఇప్పుడు తెరులుతుంది, ఇంత పోయాలి. అంతా ఒక 5 నిమిషాలు ఉంచుకొని దించేయటమే. ఎక్కువసేపు ఉంచితే చేదైపోయింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.